హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు విశాఖపట్నం నుంచి తిరుమలకి మా ప్రయాణం ఎలా సాగిందో అనే విషయం మీకు తెలియజేస్తున్నాను. మనం 6:30 ఎక్కవలసిన ట్రైను రాత్రి సుమారుగా 10:15కి 10:20కి వచ్చింది. విజయవాడలో వరదల కారణంగా ట్రైన్లు ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయినాయి. మేము ఆ టెన్షన్లో ఉన్నాము. మేము టైంకి వచ్చేసాం, కానీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వస్తుందా క్యాన్సిల్ అయిపోతుందా టెన్షన్లోనే అటు ఇటు వెయిట్ చేయడం సరిపోయింది. అలాగే లాస్ట్గా భగవంతుడి దయ వల్ల 10:15కి ట్రైన్ వచ్చింది. థ్యాంక్ అనుకుని ట్రైన్ ఎక్కేసాము. మేమైతే ప్రయాణం స్టార్ట్ చేసాము. ఈ ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నీ మీరు చూస్తున్నారు. 9:30 కల్లా మేము తిరుపతి సుమారుగా రావాల్సింది. మధ్యాహ్నం 12:30 అయిందండి. 12:30కి దిగి ఇప్పటికే టైడ్ అయి ఉన్నాము. ఫ్రెండ్స్, మీకు గమనిక విషయం ఏంటంటే, తిరుమల వచ్చే భక్తులందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు రూములు కానీ దర్శనం టికెట్లు కానీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదో చేద్దాము, ఏదో దొరుకుతుందిలే, ఏదోలాగా అడ్జస్ట్ అయిపోదాము అనడానికి మాత్రం కుదరదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల రూములు దొరికే పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం మీరు 100 రూపాయలది ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అన్న మంచి పని ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందిని షాల్లోనూ షెడ్యూల్లోనూ పడుకోవడం చూశాను. అవి చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. మీకు తెలుస్తుంది, తెలియని వాళ్ళు ఈ వీడియో చూసినప్పుడైనా మీకు అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే తిరుపతి ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఆన్లైన్ బుకింగ్ టికెట్లు, రూములు కానీ ఆన్లైన్ టికెట్లు మాత్రం చేసుకోండి. ఫ్రీ దర్శనం అయితే బాగానే జరుగుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ రూముల విషయంలో అయితే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. పిల్లలతో వచ్చే వాళ్ళకైతే మాత్రం ముందు గమనించుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాము. మనమైతే ఇప్పుడు తిరుమల ప్రయాణం అవుతున్నాము. భువనేశ్వర్ టు తిరుపతి మనం విశాఖపట్నంలో ఎక్కబోతున్నాము. ఇక్కడ నుంచి మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అసలు చాలా టెన్షన్గా ఉంది. ఏ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుందో పరిగెట్టాలని. వచ్చే దారిలో ఈ హ్యాండ్మేడ్ స్టాల్ ఒకటి కనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో చెక్క బొమ్మలను చూశాను. రాగానే వెంకటేశ్వర స్వామి బొమ్మ రూపంలో కనిపించేటప్పటికి కొద్దిగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఒకసారి మీకు కూడా చూపిద్దామని. మన ట్రైన్ అయితే వచ్చేసింది. చాలా సమయం తర్వాత మన ట్రైన్ వచ్చేటప్పటికి ఒక్కసారిగా గోవిందా గోవిందా అనుకుని మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ ఎక్కి కూర్చోవడాలే. మేము ఎక్కబోయే ట్రైన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెంటనే మా బొడ్డోడు ట్రైన్ ఎక్కేసి ఫోన్ పట్టుకొని ఇంకా గేమింగ్ స్టార్ట్ చేశాడు. మా బొడ్డోడికి ఆకలేస్తున్నట్టుంది. వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోయాయి ఒకసారిగా. ట్రైన్ ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది కదండి. మనకి సంబంధం లేని వారితో మనం ప్రయాణం చేస్తాం. మన గమ్యస్థానం వరకు వాళ్ళు రారు, వారి గమ్యస్థానం వరకు మనం వెళ్ళాం. మధ్యలోనే దిగుతాం. కొత్త వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, కొత్తగా పరిచయం అవుతూ ఉంటారు, కొంతమంది స్నేహితులు అవుతూ ఉంటారు. చాలా విచిత్రమైన ప్రయాణం ఇది. మీరు చాలాసార్లు ట్రైన్ ప్రయాణం చేసే ఉంటారు కదా. మీ ప్రయాణంలో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ బొడ్డోడు మేము వీడియో తీస్తున్నామని తెలిసి తెగ నవ్వేసుకున్నాడండి. వాడు నవ్వుతున్న కొలది మేము తీసాము. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఇది నెల్లూరు బ్రిడ్జ్ అండి. నెల్లూరు బ్రిడ్జిని చూసినప్పుడు కూడా మాకు రాజమండ్రి బ్రిడ్జే గుర్తొచ్చింది. మామూలుగా అయితే ఎక్కడ ఏ బ్రిడ్జిని చూసినా కూడా ఫస్ట్ మనకి రాజమండ్రి బ్రిడ్జే గుర్తొస్తుంది. ఎందుకంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వాస్తులకి మెయిన్ గుర్తొచ్చేది ఏమైనా ఉండిందంటే అది గోదావరి బ్రిడ్జే కదండి. మా బాబుగారు అయితే ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. బాబుగారు ఇప్పుడే లేచారు. లేచిన తర్వాత ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. చేసిన తర్వాత లేచిన కొద్దిసేపటికే మనం తిరుమల చేరుకున్నాము. తిరుమల చేరుకోగానే మా వాడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే అప్పుడే వచ్చేసామా అనే ఎక్స్ప్రెషన్ లో ఉన్నాడు. మా వాడికి ట్రైన్ జర్నీలు అంటే మహా ఇష్టం లేండి. మనం ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఎప్పుడు చేసినా కూడా మనం స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి కంపల్సరీ ట్రైన్ ఆపేస్తాడు. మనం డబ్బులు తక్కువ ఇచ్చామన్న కోపమో లేకపోతే అతను తెల్లారులు డ్రైవ్ చేస్తుంటే మనం ప్రశాంతంగా పడుకున్నాం బాధో తెలియలేదండి. అందుకే కరెక్ట్ గా 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఆపేసిన పరిస్థితుల్లోనే మనం అయితే ఇప్పుడు తిరుపతిలో కాలు పెట్టేయబోతున్నామండి. తిరుపతి బోర్డు అదిగోండి వచ్చేసాము. మనం అయితే తిరుపతి చేరుకున్నాము. మనమైతే ఇప్పుడు తిరుపతిలో కాలు పెట్టేటప్పుడు గోవిందా గోవిందా అనుకుని స్వామివారి దర్శనం బాగా జరగాలని కోరుకుందామండి. ఒక ప్రయాణానికి సంబంధించిన మనుషులు ఎక్కువ ఉన్నారో లేరో తెలియదు, కానీ వాళ్ళు తెచ్చుకునే లగేజ్ మాత్రం ఎక్కువ ఉంటుందండి. ఆ లగేజ్ కి ఎక్కువ స్పేస్ తినేస్తుంది. ఈ ప్రయాణాలకి లగేజ్ లేకుండా ప్రయాణాలు ఏమైనా ఉంటే బాగుండేది. మనమైతే తిరుమలలో దిగిపోయి
హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందుకే దర్శనం అయిపోయిన తర్వాత వీడియో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే మీకు పిన్ టు పిన్ మొత్తం తిరుపతికి సంబంధించిన విశేషాలన్నీ మీకు తెలియజేస్తాను. శ్రీవారి మెట్లు 2388 మెట్లు అండి. ఇప్పుడు మనం ఎక్కబోతున్నాము. ముందైతే స్వామివారి పాదాలు వస్తాయి, అక్కడ దర్శించుకొని మనం మన కాలినడకనైతే స్టార్ట్ చేయబోతున్నాము. మీరు కూడా చూసి ఆనందించండి. ఫైనల్లీ అయితే మనం తిరుపతిలో అడుగు పెట్టేసాం. రైల్వే స్టేషన్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం చేరుకోవడానికి మనకి దేవస్థానం బస్సులు అవైలబిలిటీ ఉంటాయండి. అరగంట ఒకటి బస్సు ఉంటుంది. మనకి వీలైనంత వరకు దాంట్లో ప్రయాణించవచ్చు. ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉంటే మామూలుగా ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి. సో మనకి వీలు తగ్గట్టుగా మనం ప్రయాణించవచ్చండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రీ దర్శనానికి కానీ 300 రూపాయల టికెట్ కానీ ఇంకెక్కువ అయిన టికెట్లు ఏమైనా ఉన్న వాళ్ళైతే ఆధార్ కార్డులు మాత్రం తప్పనిసరిగా జిరాక్సులు పెట్టుకోవాలండి. ఒరిజినల్ అయితే ఫోన్లో చూపించినా పర్వాలేదు. ఫ్రీగా నడిచే వాళ్ళైతే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే కొండ కింద మన ఆధార్ కార్డుతో లింకప్ చేసుకొని దర్శనానికి సంబంధించిన రిసిప్ట్లు తీసుకొని బయలుదేరవలసి ఉంటుందండి. ఎందుకంటే అక్కడ అవస్థలు పడవలసిన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం వెళ్తున్నది ఏంటంటే ఇది అలిపిరి మెట్లు మార్గం అండి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మనకి ఇక్కడికి సుమారుగా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే శ్రీవారి మెట్లకి వెళ్ళాలంటే మాత్రం సుమారుగా 19 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. మనం వెళ్ళాలనుకుంటే బస్సులో వెళ్ళొచ్చు, జీపులు అవైలబిలిటీ ఉంటాయి, ఎక్కువ మంది ఉంటాయి. అన్ని వేళలా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మాత్రం అన్ని రకాలుగా ఉంటుందండి. ఆటోలు కానీ, బస్సులు కానీ, జీపులు కానీ. ఎక్కువ మంది ఉంటే జీప్ తీసుకుంటాము, వ్యాన్ తీసుకుంటాము, లేదంటే బస్సులో వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీతో అయితే ఏ ఇబ్బంది ఉండదండి. శ్రీవారి మెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేవారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పర్మిషన్ ఉందండి. అదే చిన్నపిల్లలు ఉన్నవారు అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పర్మిషన్ ఉందండి. మిగతా సమయంలో పిల్లల్ని అనుమతించబడదు. శ్రీవారి మెట్ల మార్గాన్ని చేరుకోవడానికి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి సుమారుగా 19 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. మనమైతే శ్రీవారి మెట్లకి చేరుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే శ్రీవారి మెట్లు నడక మార్గానికి చేరుకున్నామండి. స్వామివారిని చేరుకోవడానికి 2 రకాల నడక మార్గాలు ఉన్నాయండి. ఒకటి అలిపిరి మెట్లు, 2 శ్రీవారి మెట్లు అండి. మనం ఇప్పుడు ఏంటంటే శ్రీవారి మెట్ల దగ్గర ఉన్నామండి. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మనం విశ్రాంతి మండపం ఒకటి కనిపిస్తుంది. అక్కడ మనం ఫ్రెష్ అప్ అయిపోయి ఉచిత లగేజీ సెంటర్ ఉంటది. అక్కడ మన సామాన్ని ఇచ్చేస్తే ప్యాక్ చేసుకుని తాళాలు వేసుకుని మనకి ఈ కాలినడక కంప్లీట్ అయిన తర్వాత చివరిలో మనకి అప్ చెప్తారండి. దీనికి ఏ రుసుము ఉండదు. మనం అలా లగేజ్ అప్ చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ కొబ్బరికాయ, దీపవత్తులు తీసుకుని మనం స్టార్ట్ అయ్యామండి. మీరు చూస్తున్న ఈ షాపు పక్కనే విశ్రాంతి మందిరం ఉంది, చూసారండి. మనం అక్కడే ఫ్రెష్ అప్ అయ్యాము. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఒక దేవాలయం కూడా ఉంది. కొంచెం ఎదురులో మీకు కనిపిస్తుంది చూడండి, అదే. ఈ నామాల దగ్గర మనం మొక్కుకున్న మొక్కులన్నీ చెల్లాలని స్వామి, మేము మీ మోకాల పర్వతం వైపు బయలుదేరుతున్నాము కాలినడకన. మా కోరికలను దీవించి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ గోవింద గోవింద అనుకుని మీరు కూడా మాతో పాటు గోవింద గోవింద అని మాతో ప్రయాణాన్ని సాగించవచ్చు. కొబ్బరికాయ కొట్టాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మాకు సపోర్ట్ చేయండి. जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ जय विष्णुतेज राजाधिराज तव जय जय जय। కాలినడకన వచ్చే భక్తులు చాలామంది ఈ 2388 మెట్లకి పసుపు కుంకుమ బొట్లు పెడతారండి. మరికొంతమంది అయితే ఆర్తికర్పూరం వెలిగిస్తారండి. మొత్తం అన్ని మెట్లకు. లాస్ట్ ఇయర్ అయితే మేము కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూనే వెళ్ళామండి.
కానీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి మెట్లు ఎక్కడం అన్నది అంత ఆషామాషి విషయం కాదండి. అలిపిరిలో అయితే కొంచెం నడక మార్గం ఉంటుంది, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ 2388 మెట్లు, మ్యాక్సిమం మెట్లే ఉంటాయి, నడక రోడ్డు దారి ఏముండదు. అందుకని ఎక్కేటప్పుడు ఆయాసం మామూలుగా రాదు. ఇంకో విషయం ఏంటంటే వాటర్ మాత్రం ఎక్కువ తాగకుండా లిమిట్గా తాగి కాసేపు ఆగి ఆగి వెళ్ళడం అన్నది చాలా మంచిది. నాలుగు 420 మెట్టు దగ్గర చిన్న మండపం ఉంటుందండి. ఇక్కడ కూర్చుని మా ఆవిడ నేను ఫోటో దిగి ఇక్కడ కాసేపు కాలక్షేపం చేసి మళ్ళీ నడకదారిని ప్రారంభించాము. ఇంకా 1000 మెట్టు దాటిన దగ్గర నుంచి టోటల్గా ఫ్లాట్ అయిపోతుందండి మనం వెళ్ళే దారి. అంటే మెట్లు కంటిన్యూటీ ఉంటుంది, కొంచెం నడవడానికి కూడా దారి ఉండదు, కొంచెం ఆగి ఆగి వెళ్ళవలసిన అవసరం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ స్కానింగ్ చేసుకోవాల్సిన వాళ్ళు స్కానింగ్ చేసుకోవచ్చు, 300 రూపాయల టికెట్లు ఇవి ఉన్న వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఇదైతే మీకు వ్యూ చాలా బాగుంటుందండి, అందుకని మీకు ఇది చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కొంతమంది అయితే మోకాళ్ళ మీద నడిచే ప్రయత్నం అయితే చేస్తారు. చాలామంది అయితే సుమారుగా ఒక 20 నుంచి 30 మెట్లు ఎక్కగలరు మోకాళ్ళ మీద. ఆ తర్వాత నుంచి వీలయ్యే పరిస్థితి ఉండదండి. కానీ మోకాళ్ళ మీద ఎక్కడం అన్నది అంత సాధ్యమైన పని కాదు. నేనైతే ఓ 10 మెట్లు ఎక్కుదామని ట్రై చేశానండి. తర్వాత అనిపించింది అది ఇంకా కష్టమని అనిపించింది. మరి ఎక్కేవాళ్ళు ఎలా, ఆ భగవంతుడు దయ అని అనుకోవాలి. మనమైతే 2388 మెట్లని కంప్లీట్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము. మనమైతే శ్రీవారి మెట్లని కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడైతే మన లగేజ్ ఉంటుంది, కొండ కింద ఇచ్చిన లగేజ్ని ఇక్కడ పికప్ చేసుకొని మన రూమ్ అలాట్మెంట్లకి సంబంధించిన బోర్డు ఉంటుందండి. ఈ బోర్డులో చూసుకుని మనం ఎక్కడ అలాట్మెంట్ ఉందా అని అక్కడికి వెళ్దాము. ఇక్కడ మంచినీళ్ళ సౌకర్యం కూడా ఉంటుంది, టీటీడీ జలసార ప్రసాదము. ఇక్కడ మన లగేజ్ తీసుకుని వెళ్దామండి. ఇప్పుడైతే మనం వరాహస్వామి టెంపుల్ని దర్శించుకోబోతున్నాము. అంటే గుళ్ళకి పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు, కానీ మ్యాక్సిమం గుడి ప్రాంగణం అయితే చూపిస్తాను. ఎందుకంటే వరాహస్వామి దర్శనం మొదట చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఒక శాస్త్రం ఉందంట. ఫస్ట్ మీరు దర్శించుకోండి, తర్వాత స్వామివారిని మ్యాక్సిమం ఆలయాన్ని చూపించే ప్రయత్నం అయితే 90% చేస్తాను. మీరు ఈ వీడియో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఇది శ్రీవారి ఆలయానికి ఆనుకుని ఉన్న కోనేరు అండి, శ్రీవారి కోనేరు అంటారు. శ్రీవారి పుష్కరిణి అని కూడా పిలుస్తారండి. ఇక్కడ భక్తులు స్నానం ఆచరించవచ్చు. ఇక్కడ స్నానం ఆచరించిన భక్తులు ఈ కోనేరుకు ఆనుకుని ఉన్న శ్రీ వరాహస్వామి దేవాలయాన్ని కూడా ఒకసారి దర్శించుకొని శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తారండి. ఇదే శ్రీ వరాహస్వామి దేవాలయము. మనం ఒక్కసారి గోవింద గోవింద అని స్మరించుకుంటాం. ఈ కోనేటి నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో రంగు కూడా అంత డిఫరెంట్గానే ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ క్యూలో వెళ్ళి వరాహస్వామిని దర్శించుకోవడానికి శనివారం నుండి సోమవారం వరకు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఉంటుందండి, దర్శించుకోవచ్చు. అదే శుక్రవారం అయితే ఉదయం 6:30 నుండి సాయంత్రం 9 గంటల వరకు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుందండి. ఇదే శ్రీ వరాహస్వామి టెంపుల్ ప్రాంగణం అండి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణం. దీన్ని మాడవీధులు అని కూడా అంటారండి. ఈ మాడవీధుల సమీపంలో ఉన్నదే మాతృశ్రీ వెంగమాంబ నిత్య అన్నదాన ప్రసాద కేంద్రం. శ్రీవారి మెట్ల మీద నడుచుకుంటూ వచ్చాం కాబట్టి కొంచెం టైర్డ్ అవడం వల్ల అప్పటికప్పుడు వీడియో పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు.
సో ఇప్పుడైతే శ్రీవారి మెట్లకి సంబంధించిన వీడియో కూడా మీకు ఫుల్ వీడియో అందించడం జరుగుతుంది. మీకు నచ్చుతుందని మాత్రం ఆశిస్తాను. వెంకటేశం స్మరామేచ్ఛయాగత్య సేవాం వెంకటేశం ననాథో ననాథः సదా వెంకటేశం స్మర नाम कोई नहीं ఓకే ఫ్రెండ్స్, మన తిరుపతి తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. వెళ్ళినప్పుడు ఉన్నది ఎగ్జైట్మెంట్ రిటర్న్ జర్నీలో ఉండదు. ఎందుకంటే ఎప్పటిలాగే రోజు మామూలుగానే రొటీన్గా నడుస్తూ ఉంటుంది. వాటర్ ఫాల్స్ ప్లేసెస్ చూద్దాం అనుకున్నానండి. వర్షాలు ఒకటి, టైం ఒకటి కలిసి రాలేదు. మాతో పాటు మా బ్యాచ్లో పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యి ప్రిపరేషన్లు అవి ఉన్నాయి కదా, వాళ్ళ స్కూల్స్ పాడవుతాయని చెప్పేసి అదొకటి. మనకు కూడా బోల్డ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లు కూడా క్లియర్ చేసుకోవాలి అనే టెన్షన్ ఒకటి ఉంటుంది. ఆ టెన్షన్లో మనం ఫ్రీగా తిరగలేము, వీడియోస్ అవి చేసుకోలేము. కాబట్టి ఇంకా ఎడిటింగ్ పెండింగ్ కూడా చాలా వరకు ఉండిపోయింది. ఇంకొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోలో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. దయించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మా మనవి, రిక్వెస్ట్ కూడా. మా వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. మా వీడియోని చూసినప్పుడల్లా లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. కొత్త వీడియోలతో మిమ్మల్ని అలరించడానికి, ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేయడానికి మేము ఎప్పుడు ముందే ఉంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.